'ఓదెలా 2' సినిమా చూస్తున్నంత సేపు ఒకటే మాట, వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్. సంపత్ నంది మరి ఈ సినిమాకి క్రియేటరో, దర్శకత్వ పర్యవేక్షణనో, లేకపోతే గోస్ట్ డైరెక్టింగో ఏంటో తెలియదు కానీ ఆయనకు జనరల్ గా స్టైల్ ఉంటది. అదేంటంటే సెక్స్ ప్లస్ మాస్. జనరల్ గా యూత్ సెంట్రిక్ సినిమాలు తీస్తా ఉంటారు. కొంచెం బార్డర్ లైన్ అడల్ట్ సినిమాలే ఉంటాయి ఆయన మోస్ట్లీ. అడల్ట్ విషయంలో బార్డర్ లైన్ అయినప్పటికీ ప్రాబ్లమాటిక్ విషయంలో మాత్రం 100% మార్కులు కొట్టేశారు ఆయన. ఆయన అన్ని సినిమాలు చాలా చాలా ప్రాబ్లమాటిక్ ఉంటాయి. ఆయన సినిమాలకి నేనైతే ఫ్యాన్ కాదు, నాకు ఆయన సినిమాలు నచ్చవు. అండ్ సేమ్ 'ఓదెలా 2' కూడా అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఆయన ప్రిడామినెంట్ థీమ్ అయిన సెక్స్ పుష్కలంగా ఉంటది సినిమాలో. అండ్ అగైన్ యాజ్ యూజువల్ చాలా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. బట్ అగైన్ అది ఈ రోజు తెలుగు సినిమాలో చాలా కామన్ అయిపోయింది. ఇక పెద్ద పెద్ద హీరోలే చేస్తున్నప్పుడు లేంది ఇక చిన్న సినిమాలు పట్టుకొని ఏమంటాను లేండి. బట్ ఇక సినిమా గురించి మాట్లాడాలంటే 'ఓదెలా 2' సీక్వెల్ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఓదెలా రైల్వే స్టేషన్, ఆబ్వియస్ రీజన్స్ కి పాపులర్ అయింది. బట్ 'ఓదెలా 2' లో ర్యాండమ్ గా అసలు సంబంధం లేకుండా ఈ భక్తి యాంగిల్ అనేది పెట్టిర్రు. అగైన్ ఆ యాంగిల్ కూడా పెట్టినట్టే ఉంటది. ఆర్గానిక్ గా అస్సలు కూర్చొచ్చు సినిమాలో. అండ్ చాలా తేడాగా చాలా విచిత్రంగానే ఉంటది ట్రీట్మెంట్. దానికి తోడు చాలా ప్రాబ్లమాటిక్ విషయాలు కూడా ఉంటాయి ఈ భక్తి ఎలిమెంట్ లో కూడా. బట్ ఏం చేయలేము, వాళ్ళ ఇష్టము. ఫ్రమ్ ద విజన్ ఆఫ్ సంపత్ నంది. సో ఇక చూసేటోళ్ళు చూస్తారు, ఇక చూడని వాళ్ళు ఎట్లాగో చూడరు అనుకోండి. బట్ ఓవరాల్ సినిమా అయితే టూ బ్యాడ్ ఉన్నది. అస్సలు చూడలేము, కూర్చోలేము. ఫినిష్ అయ్యే వరకు ఎప్పుడైతుందా అన్నట్టుగానే ఉంటది. ఫినిష్ అయిన వెంటనే మనకి కపాల మోక్షం అవుతుంది. సినిమాలో పెద్ద కథ ఏం లేదు. లిటరలీ ఒకటే సీన్ ని 10 సార్లు చూపించి సినిమా మొత్తం నడిపిస్తారు. లైక్ లిటరలీ ఎగ్జాజరేషన్ కూడా కాదు, ఒక్కటే సీక్వెన్స్ దాన్ని ఒక 10 టైమ్స్ చూపించి సినిమా మొత్తం లాగుతారు. సో ఎగ్జాస్టింగ్ అంటే ఎగ్జాస్టింగ్ అయిపోతుంది ఒక పాయింట్ తర్వాత సినిమా. అండ్ హైలైట్ ఏంటంటే ఆ ఒక్క సీక్వెన్స్ కూడా ఏం బాగుండదు, ఏం కొత్తగా కూడా ఉండదు. ఆల్రెడీ కొన్ని వందల సినిమాల్లో చూసేసి నానిపోయిన సీన్లే, అవే నానిపోయిన డైలాగులు, అవే నానిపోయిన ఎక్స్ప్రెషన్లు. టూ బ్యాడ్. తమన్నా ఉంటారు సినిమాలో, ఫస్ట్ హాఫ్ లో చాలా లేట్ గా వస్తారు. బట్ ఫుల్ లెంత్ రోలే ఆవిడది. బట్ తమన్నాని లేదా హెబ్బా పటేల్ ని యాక్టింగ్ చేయమంటే కష్టం కదా పాపం. రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ కదా వాళ్ళ నుంచి. సో వాళ్ళకి కష్టంగానే ఉంటది, చూసేటోళ్ళకి మనకి కష్టంగానే ఉంటది వాళ్ళ యాక్టింగ్. అండ్ మిగిలిన యాక్టర్స్ అందరు కూడా ఆర్ వెరీ సీరియల్ యాక్టింగ్ మొత్తం. ఇంకా గ్రాఫిక్స్ గురించి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 30 ఏళ్ల క్రితం బెటర్ గ్రాఫిక్స్ ఉండేవి మన తెలుగు సినిమాలో కూడా. సో గ్రాఫిక్స్ కూడా వెరీ బ్యాడ్. సో ఓవరాల్ ప్రోడక్ట్ అనేది చాలా బ్యాడ్ ఉంది 'ఓదెలా 2'. సినిమాలో ఏదన్నా కాస్తో కూస్తో పాజిటివ్ ఉంది అంటే అది కొంచెం ఆ కల్చరల్ ఆస్పెక్ట్స్ అవి చూపిస్తారు. అక్కడ వరకు కొంచెం అథెంటికే ఉంటది. అండ్ మ్యూజిక్ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ బెటర్ ఉంటది. అండ్ ఓపెనింగ్ సాంగ్ బానే ఉంటది. అంతే. 'ఓదెలా 2' గురించి ఇంతకన్నా లాగడం అనవసరం. ఈ సినిమా ఎవరు చూస్తారు, ఎందుకు చూస్తారో నాకు తెలియదు. నేను మాత్రం చూసినందుకు చాలా ఫీల్ అవుతున్నా. మరి ఈ మాటని ఏమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి, సారీ. బట్ 'ఓదెలా 2' ఈజ్ నాట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. జై హింద్.